కుటుంబంలో మేము ప్రతి సంవత్సరం ఈసారి కూడా శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు చాలా అయినాయి ఈసాపల్లిలో. ఇక్కడ దాదాపుగా 8 రోజుల ఉత్సవాలు ఉంటాయి, చాలా ఘనంగా జరుగుతాయి. ఇది ప్రత్యేకమైన టెంపుల్. ఆర్మూర్ మండలంలోని ఈసాపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర మందిరం నందు ఈ రోజు నుంచి ఘనంగా ఉత్సవాలు జరగనున్నాయి. రేపు శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణం ఉంటుంది. మరియు 12వ తారీఖు నాడు జాతర ఉత్సవాలు, 13 నాడు ఉత్సవాలు ఉంటాయి. మా ఊరు ఈసాపల్లి గ్రామము, ఆర్మూర్ మండలము, జిల్లా నిజామాబాద్. ఈసాపల్లి గ్రామంలో ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది, పురాతన ఆలయము. రామానుజుల వారు చిన్నజీయర్ స్వామి నిర్మించిన సమతామూర్తి రామానుజుల వారు ఈ స్వయముగా వెలిసిన ఆలయము. తర్వాత వెంకటేశ్వర స్వామి ఇక్కడ నిలుపుకొని బ్రహ్మోత్సవాలు మా పూర్వీకుల నుంచి బ్రహ్మోత్సవాలు జరపడం స్టార్ట్ చేసినాం. తిరుపతిలో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేసిరో మేము కూడా మా పూర్వీకుల నుంచి ఆచారము కొనసాగిస్తూనే ఉన్నాము. ఫిబ్రవరి పున్నమి రోజు జాతర జరుగుతుంది. అంతకుముందు ఈ బ్రహ్మోత్సవాలు ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలు పూర్తిగా మేము నిర్వహిస్తున్నాము. అంటే అంకురార్పణ, పుట్టమ్మని తీసుకురావడము, ధ్వజస్తంభ కళ్యాణము, తర్వాత యజ్ఞము, స్వామివారి పెళ్ళి, తర్వాత మళ్ళీ ఊరేగింపు అంటే జాతర, తర్వాత చక్రతీర్థము, తర్వాత దిష్టి బుక్క, ఈ రకంగా బ్రహ్మోత్సవాలు ఏ ఏ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమాలు మేము జరుపుతున్నాము. ఇప్పుడు మేము 17 మంది ఆలయ కమిటీ మెంబర్లు ఉన్నాము. నేను చైర్మన్గా మాట్లాడుతున్నాను. నా పేరు రాజారెడ్డి. అయితే ఈ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ముక్కులు తీర్చే దేవుడు. అట్లాగే సంతానం కొరకు నాగవెల్లి రోజు 14 నాడు పూలమాల ధరిస్తే ఖచ్చితంగా సంతానం జరుగుతుంది. ప్రత్యేకంగా నిరూపించడం ఎప్పటి నుంచో దాదాపు గత పూర్వీకుల నుంచి ఇది ఆచారం కొనసాగుతుంది. ఇప్పటికి కూడా మూలాల నుంచి ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి జాతర రోజు వస్తారు. తర్వాత నాగవెల్లి రోజు పూలదండ అంటే పెళ్లి అయిన యువతులు సంతానం కొరకు ఆ దండ వేసుకుంటే ఖచ్చితంగా సంతానం జరుగుతుంది. ఇట్లా అనేక రకాలైన ఈ శక్తులు అంటే మంచి మహిమ ఉన్న దేవుడు. కాకపోతే ఈ ఇంకా ప్రచారం ఎక్కువ లేదు, కొందరు తెలిసిన వాళ్ళే వస్తున్నారు. ఈరోజు మా అదృష్టం కొద్దీ, ఆయన ఆశీర్వాదం కొద్దీ ఈరోజు మీడియా వాళ్ళు వచ్చారు కాబట్టి మేము వివరిస్తున్నాము. ఈ మీడియా తరపున నలుదిక్కుల ప్రచారం కావాలని ఆ మీడియా వారికి విన్నపిస్తున్నాము. దయచేసి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా 9వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణం ఉన్నది, 12వ తారీఖు నాడు జాతర ఉన్నది, తర్వాత 14వ తారీఖు నాడు నాగవెల్లి ఉన్నది. పెళ్ళైన యువతులు ఖచ్చితంగా వచ్చి ఆ పూలమాల ధరించితే సంతానం కలుగుతుందని నేను ఈ ఆలయ కమిటీ తరపున విన్నవించుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఈ మీడియా వాళ్ళకు ఈ వేటి న్యూస్ ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాలని వేటి న్యూస్ వాళ్ళకు మా ఆలయ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీమన్నారాయణ.